ఇప్పటికే చదును చేసిన 100 ఎకరాలను తిరిగి రీస్టోరేషన్ చేయాలని కమిటీకి విన్నవించామన్నారు విద్యార్థులు. సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నామన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. దీనిలో సెంట్రల్ కమిటీతో ఎస్యూ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ల యొక్క సమావేశం అనేది ముగిసింది. మరి ఈ సమావేశంలో ఏం జరిగింది, ఏం మాట్లాడారు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఉన్నారు, వీళ్ళే ఆ సమావేశంలో పాల్గొన్నది. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ఏం జరిగింది, ఎటువంటి సమావేశం జరిగింది, మిమ్మల్ని ఏమని ప్రశ్నించారు, మీరు ఏ ఎవిడెన్స్ ని సబ్మిట్ చేశారు ఇక్కడ? సో బేసికల్గా ఈ సిఈసి ఏదైతే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉందో అది బేసికల్గా ఏదైతే బయోడైవర్సిటీ ఉందో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో దానిపైన మెయిన్గా ఫోకస్ చేస్తూ ఈ కమిటీని సుప్రీంకోర్టు ఫామ్ చేయడం జరిగింది. సో ఈరోజు మాకు ఒక సెషన్ ఇవ్వడం జరిగింది మీటింగ్ కోసం. సో దాంట్లో మేము బేసికల్గా బయోడైవర్సిటీ ఏదైతే ఉందో ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ హెచ్సియు క్యాంపస్ మేము దాని గురించి వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఏదైతే డిఫారెస్టేషన్ జరిగిందో ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వల్ల దానికి ఏదైతే ఇంపాక్ట్ జరిగిందో దాని గురించి కూడా మేము డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళతో పాటు. అంటే ఇప్పుడు ఈ 400 ఎకరాలకు సంబంధించి ఎంత మొత్తం చదును చేశారు, అసలు ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, వీటన్నిటికి సంబంధించి కమిటీ ఏమన్నా తెలుసుకుందా, ఏమన్నా నోట్ చేసుకున్నారా, అసలు ఏం జరిగింది? సో యాక్చువల్గా కమిటీ విజిట్ చేయాలి. ఏదైతే ఆ డిఫారెస్టేషన్ జరిగిందో ఆ చదును చేసినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఏరియాకి మా కమిటీ వెళ్ళడం జరిగింది, సిఈసి కమిటీ. మళ్ళీ వాళ్ళు అనడం అంటే ఏమన్నారని అంటే ఇది నాట్ ఓన్లీ దిస్ విల్ బి ద ఫస్ట్ లైక్ ఇట్ విల్ బి నాట్ ద ఫైనల్ విజిట్ అని చెప్పేసి జరిగింది. ఇంకా మల్టిపుల్ విజిట్స్ కూడా ఉంటాయి వారివి. వాటి పరంగా వాళ్ళు రిపోర్ట్ తయారు చేసుకొని వాళ్ళు మేము ప్రొవైడ్ చేసినటువంటి ఏదైతే వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని బట్టి వాళ్ళు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ అంటే డిఫారెస్టేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వన్యప్రాణులు చనిపోవడానికి సంబంధించి అనేక విషయాలు కూడా మొత్తం ఇప్పటివరకు కూడా అవే పెద్ద విషయం అనేది నడిచింది బయట కూడా. అయితే వీటన్నిటికి సంబంధించి కమిటీ ఏమన్నా తెలుసుకుందా, లేకపోతే మీరు ఏమన్నా ఎవిడెన్స్ని సబ్మిట్ చేయడం కానీ చనిపోయినటువంటి జీవరాశులకు సంబంధించి ఇవన్నీ ఏమన్నా సబ్మిట్ చేశారా, ఏమేమన్నా జరిగింది? సో ఏంటంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఏమన్నాడో తెలుసు. ఏంటంటే అక్కడ ఏమైనా వన్యప్రాణులు ఉన్నాయా, అదేమైనా రిజర్వ్డ్ ఫారెస్టా, అక్కడ ఏమైనా పులులు ఉన్నాయా, జింకలు ఉన్నాయా, నెమలు ఉన్నాయా, ఏవేవో ఉన్నాయని మాట్లాడాడు. మేమైతే ఉండేది క్యాంపస్లోనే. సో గత 3-4 సంవత్సరాల నుండి మేము క్యాంపస్లో ఉన్నాము. అంతకుముందు కూడా మేము ఇంటిగ్రేటెడ్ అక్కడ చదివాము. మాకు క్యాంపస్ గురించి ప్రతి ఇంచు తెలుసు, ప్రతి క్యాంపస్లో ఏమేమి ఉన్నాయని కూడా మాకు తెలుసు. సో మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నాము, మేము డైలీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. మాకు తెలుసు అక్కడ జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, ఎండేంజర్డ్ స్పీషీస్ కూడా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో ఏంటంటే ఈ డిఫారెస్టేషన్ వల్ల ఏదైతే ఈ బయోడైవర్సిటీ లాస్ అవుతుందో, అందులో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ఏదైతే దెబ్బతింటుందో దాని గురించి ఈ సిఈసి కమిటీతోని మాట్లాడడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టాము. మళ్ళీ ఏంటంటే ఏ జనరేటెడ్ అనే ఒక